జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు గెలుస్తారంటారు? నేను నవీన్ అనుకుంటున్నాను, నవీన్ అన్న. ఎందుకంటే నాది ఆంధ్ర, కానీ నేను ఉండేది ఏసిగూడ. సో వాళ్ళ సర్కిల్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అందరూ కూడా అక్కడే ఉండేది. పొద్దున్న లెగిస్తే వాళ్ళతోనే తిరుగుతా. సో వాళ్ళ మంచిదనం ఎలా ఉంటుంది, ఎవరెవరితో ఎలా ట్రావెల్ చేస్తారు, ఎలా మాట్లాడతారు ఏంటన్నది ఎదురుగానే చూస్తాం కాబట్టి అంతా తెలుసు. ఇప్పుడు ఎదురుగా చూసేది చెప్పడంలో తప్పులేదు. ఇప్పుడు ఎవరైనా సాయం కోసం వస్తే సాయం చేసింది కాక ఎదురు డబ్బులు పెడతాడు అనుకోవచ్చు మీరు. డబ్బులు 2000 3000 ఇస్తే ఆయన గెలవాలా అని అనుకోవచ్చు. అలా ఇచ్చే మనిషి ఎవరున్నారు ఈ రోజుల్లో? అంటే పని చెయ్యాలి, చేస్తాడా లేదా అని నమ్మకంతో పెట్టుకొని కొంతమంది వస్తారు. ఆ పని చేసి చేతిలో డబ్బులు పెట్టి నేను ఉన్నాను, ఒక అన్నగా ఒక తమ్ముడుగా అని భరోసా ఇచ్చేది వేరు. సో అలాంటి వ్యక్తుల్లో నవీన్ అన్నను చూశాను నేను. సో ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా ఇక్కడే 2 ప్రోగ్రామ్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉన్న నియోజకవర్గం ఎవరైతే చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ వచ్చి కూడా దాన్ని సక్సెస్ చేయడం జరిగింది. చాలా గ్రాండ్గా జరిగింది. నిన్న ఏమో ర్యాలీ చేశారు. ర్యాలీలో కూడా కొన్ని అంటే ఉంటారుగా, పొగలు వేసేవాళ్ళు, పుల్లలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళు ఏమన్నారంటే ఆయన ఒక రౌడీ షీటరు, వెనకమాల తిరిగే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న రౌడీ షీటర్లు ఇలా కమ్మేయడం అయితే జరిగింది. ఇదంతా తప్పు. ఒకసారి మీరు వాళ్ళలో కలిసిపోయి ఏదేదో మాట్లాడితే చెల్లదు. ఆయనతో ఒక 2-3 రోజులు ట్రావెల్ చేయండి మీరు. ఆయన ఎలాంటి వ్యక్తి, ఎలా ఎవరెవరితో కలుస్తాడు ఏంటి అన్న, ఆయన మంచి పనులు ఏంటి, ఎలా చేస్తాడు ఏంటని మీకే తెలిసిద్ది. సో ఆంధ్ర కుర్రోడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు అంటే మీకు ఇంకా బుద్ధి రావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయన మేము ఫస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఓటు ఆయనే గెలుస్తాడని అయితే 100% నేను నమ్ముతున్నాను. అది బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము మాగంటి సునీతకి సింపతి కార్డ్ వర్కౌట్ అవుతుందని అంటున్నారు. దానికి నేనేమంటానంటే, ఇప్పుడు ఓకే ఆయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ రావాలి అంటే రాజకీయం కొంచెం తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ నియోజకవర్గంలో ఏది మంచి, ఎవరెవరికి ఏది చేయాలి, ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నది తెలుసుంటే ఓకే, నువ్వు వచ్చినా సరే మేము దానికి ఏమను అని ఇక్కడ వాళ్ళు అంటున్నారు. సో దానికి అన్నీ తెలిసి అన్నీ కరెక్ట్గా చేయగలడు, ఆ పని మాకు జరిగిద్ది వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్న జనాల్లో గుర్తింపు ఎవరికైనా ఉంది అంటే నవీన్ అనుకుంది. సో ఆయన 100% వస్తాడు. ఇంకా మీరు రాసుకోండి. ఆయన గెలిచాక ఇదే మైక్ నాకు పెట్టండి. 100% చెప్తున్నాను నేను, 100% ఆయన గెలుస్తాడు అంతే. అది